మళ్ళీ కామెడీ. హాయ్, బాగున్నారా? స్కూళ్ళు మళ్ళీ తెరిచేశారు. ఉదయం 8 గంటల నుంచి 9 దాకా రోడ్ల మీద పిల్లలు, బుజ్జి పిల్లలు, చిన్న పిల్లలు, ముద్దు పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని ఆ సీన్ చాలా బాగుంటుంది. నేటి బాలలే రేపటి కూలీలు. అదేంటి ఇలా అన్నాను? కాదు, నేటి బాలలే రేపటి కూలీలు అని అనాలి కదా. మళ్ళీ అలానే అన్నాను. కాదు, నేటి బాలలే రేపటి పౌరులు, ఇలా కదా నేను అనాలి. మరి ఎందుకబ్బా నేటి బాలలే రేపటి కూలీలు అని హఠాత్తుగా నా నోటి నుంచి వచ్చేసింది? కూలీలు ఇలా మోస్తారు కదా బరువులు, అందుకనే వాళ్ళని చూస్తుంటే నాకు అలా వచ్చేసింది. ఎందుకంటే ఇంత బ్యాగులు వేసుకుని వాళ్ళు మోసుకుంటూ వెళ్తుంటారు కదా పాపం, వీపీ తీసుకుని అని. అందుకనే నేటి బాలలే రేపటి కూలీలు అని వచ్చేసింది. వాళ్ళని చూస్తుంటే పాపం ఇంత చిన్న వయసు నుంచే జీవితంలో బరువు బాధ్యతలు ఎలా మోయాలి అన్నది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఇప్పటి పిల్లలకి బాల్యం లేదు. స్కూల్కి వెళ్ళే వయసులో ముసలితనం, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంత యవ్వనం, మళ్ళీ పెళ్ళయ్యాక మళ్ళీ ముసలితనం అంతే. ఎందుకంటే 24 గంటలు చదువు, స్కూల్లో చదువు, ఇంటికి వచ్చాక కూడా తల్లిదండ్రులు చదువు అని పోరు పెట్టడమే అంతే. మరి ఇంకా యవ్వనమే ఉంటుంది, బాల్యమే ఉంటుంది. మా చిన్నతనంలో అయితే అసలు మా తల్లిదండ్రులు బేఫికర్గా ఉండేవాళ్ళు మా గురించి. ఎప్పుడు చదవమని పీడించడం అటువంటిది ఏమి ఉండేది కాదు. తర్వాత మేము ఎప్పుడైనా పొరపాటున పుస్తకాలు తీసి చదువుతున్నాం అనుకో, అప్పుడు మా నాన్నగారు అడిగేవారు, ఏంట్రా పుస్తకాలు తీశారు, రేపటి నుంచి ఏమన్నా ఎగ్జామ్సా అని. అట్లా ఉండేది ఆ రోజుల్లో. మేము చాలా చక్కగా ఆడుకునేవాళ్ళం. ఎప్పుడు బాగా పరుగులు తీస్తూ పడిపోవడం, దొర్లిపోవడం, కింద పడడం. నా మోకాల చెప్పలకి ఎప్పుడూ దెబ్బలు ఉండేవి. ఈ మోకాల చెప్పకి ఆ మోకాల చెప్పకి ఒక దెబ్బ తగ్గగానే ఇంకో దెబ్బ. ఎప్పుడు పచ్చి ఆరకుండా ఆ దెబ్బలు అలానే ఉండేవి. మేము అంత ఆడుకునేవాళ్ళం. అసలు ఆడపిల్లల ఆటలు కూడా మేము ఎప్పుడు వదలలేదు. నేను ఆడపిల్లల ఆటలు కూడా ఆడేశాను. ఏది తొక్కుడు బిళ్ళ, తర్వాత అచ్చంగాయలు, ఇవి కూడా ఆడాను. తర్వాత క్రికెట్, గిల్లిదండ, కోతి కొమ్మచ్చి, ఆ తర్వాత బచ్చాలు, గోళీలు, గాలిపటాలు ఎగరేయడం. అసలు ఆడని ఆట అంటూ లేదండి. అందుకనే ఈ వయసులో కూడా అన్ని ఆటలు ఆడాం కాబట్టి ఈ వయసులో కూడా ఫిట్గా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు సినిమాకి వెళ్తే చాలు, సినిమాకి వెళ్ళినా కూడా ఆటలాడడం దాకా ఎందుకు, సినిమాకి వెళ్ళి వచ్చారనుకోండి నీరసంగా, అది కారులో వెళ్ళి, మేమైతే నడుచుకుంటూ సినిమా థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూసేసి మళ్ళీ హుషారుగా వచ్చేవాళ్ళం ఆ సినిమాలో సీన్లన్నీ చెప్పుకుంటూ. ఇప్పుడు వాళ్ళు కారులో వెళ్ళనమాట. ఇది అంత నీరసం అనమాట. సినిమా ఏదో కూలి పని చేసి వచ్చినట్టు చెప్తారనమాట. అది స్ట్రెంగ్త్ ఉండాలండి, స్ట్రెంగ్త్. అయినా వాళ్ళ తప్పే ఉందిలేండి. ఎందుకంటే ఇంట్లోనూ స్కూల్లోనూ ఎంతసేపు చదువు అని టెన్షన్ పెట్టి చంపేస్తుంటే ఇంకా నీరసం రాకేం చేస్తుంది. ఇప్పుడు తల్లులేమో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందనుకోండి, పిల్లాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు, వాడికి 80% వచ్చి ఉంటుంది. వాడి వైపు ఏమో గుడ్లు నువ్వు చూస్తుంది, ఏంటి 80% వచ్చింది అని అంటుంది. 90% వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఏంటి 90% వచ్చింది అని అంటుంది. ఇంత గుడ్లు నువ్వు చూసే తల్లి తను చదువుకునే కాలంలో అన్ని సబ్జెక్టులో 40% మించి వచ్చి ఉండవు మార్కులు. పిల్లల్ని మాత్రం అట్లా చూస్తుంది అనమాట. ఇంకా ఇవి ఉందనుకోండి, ఈ ర్యాంకుల విషయంకి వస్తే అక్కడ కూడా పెద్ద ప్రాబ్లమే ర్యాంకుల విషయం. పిల్లోడికి 2nd ర్యాంక్ వచ్చిందనుకోండి, క్లాసులో మొత్తం 2, వీళ్ళకి ఏం తృప్తి కలగదు. ఇలా చూస్తారనమాట. ఫస్ట్ ర్యాంక్ రాలేదు అలా చూస్తారనమాట. ఏమండి, ఈ క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఫస్ట్ ర్యాంకు ఒకడికే వస్తుంది, ఇంకా మిగతా 39 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు కదా. అయినా సరే ఆ క్లాస్లో ఉండే 40 మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు అలా చూస్తారనమాట, ఫస్ట్ ర్యాంక్ రాలేదని. ఏమండి, అసలు మీకు బుద్ధి ఉందా? 40 మంది స్టూడెంట్స్ ఉంటే ఫస్ట్ ర్యాంక్ రాలేదే అని 40 మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు గుడ్లు నువ్వు చూస్తే ఒక్కడికే కదా వస్తుంది, 40 మందిలో ఒక్కడికే కదా అని చూస్తే ఎట్లాగా మరి? కుదరదు. అలా ఇది ఉండాలి తెలిసిందా? అసలు మీరు వీళ్ళు మీ సొంత పిల్లలా, మీ సౌత్ పిల్లలా? అలా ట్రీట్మెంట్, అదేం ట్రీట్మెంటు? ఇక స్కూల్లో అడ్మిషన్స్ ఆ ప్రశ్నకి వస్తే మనకి ఫిక్స్ అయిపోయి ఉంటామండి.
స్కూల్ ఏది మంచి స్కూల్ అని. స్కూల్ ముందు సెయింట్ అనే చిన్న వర్డ్, సెయింట్ అని ఉంటే చాలు, అది చాలా గొప్ప స్కూల్ అనుకుంటాం. సెయింట్ అప్పలరాజు స్కూల్ అని ఉంటే చాలు, అబ్బో సెయింట్ అని ఉంది కదా గొప్ప స్కూల్. నన్స్ నడుపుతారట, ఎగబడి వెళ్ళిపోతాం అనమాట అడ్మిట్ చేయడానికి మన పిల్లవాడిని. వాళ్ళేమి మనకి అంత ఎగబడి వెళ్ళిపోవడానికి వాళ్ళే మనకి స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్స్ ఎవరు లక్షల్లో డొనేషన్ తీసుకుంటారు ఎల్కేజీకి కూడా. కానీ మనం ఎగబడుతూనే ఉంటాం. అంతేనండి, మనలాంటి వాళ్ళు ఇలా ఎగబడే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ డిమాండ్ అలానే ఉంటుంది. లక్షల్లో కాదు, కోట్లలో తీసుకోమన్నా తీసుకుంటారు. వాళ్ళదేం పోయింది, డొనేషన్స్ తీసుకుంటారు అంతే మనం ఎగబడుతూ ఉంటే. సరే, ఇందాక అనుకున్నాం కదా అడ్మిషన్స్ ప్రవేశనం గురించి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పిచ్చి తండ్రి ఉంటాడు, అతను ఎడ్యుకేషన్ మినిస్టర్ రికమెండేషన్ లెటర్ తీసుకుని, ఏది ఎల్కేజీ సీట్ కోసం ఎడ్యుకేషన్ మినిస్టర్ రికమెండేషన్ లెటర్ తీసుకుని సెయింట్ టొప్పాం అనే స్కూల్కి వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ ఆ సీట్లో కూర్చుని ఉంటుందన్నమాట ప్రిన్సిపాల్. ఇక్కడి నుంచి తెల్ల గౌన్ కింద దాకా వేసుకుని కూర్చుంటుంది, తెల్ల గౌన్ దెయ్యంలాగా వేసుకుని కూర్చుని ఉంటుంది అనమాట. దానికి ఇస్తాడు. దానికి ఇవ్వగానే ఆమె ఏం చేస్తుంది, ఒకసారి రికమెండేషన్ లెటర్ చూస్తుంది, ఒకసారి ఇతను వంక చూస్తుంది అనమాట. ఇలా పైనుంచి కింద చేదరించుకునే విధంగా మొహం ఇలా పెట్టి ఇలా చూస్తుంది అనమాట. పనికిమాలిన ఎవడో వచ్చాడు స్కూల్కి అన్నట్టు. అయితేనేమో వినయంగా ఇలా ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. ఏముంటుందో అంటే భయం భయంగా. అయితే అప్పుడేమో ఈమెముంటుందో తెలుసా, చూస్తాం ఎడ్యుకేషన్ మినిస్టర్ లెటర్ తెచ్చారు కదా చూస్తాం, కానీ మీరు డొనేషన్ కట్టాలి, తెలిసిన మీకు డొనేషన్ కట్టాలి. అది కాదు మేడం, అది ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకు లెటర్ తెచ్చాను కదా, తెస్తే అది అడ్మిషన్ కోసం డొనేషన్ కట్టాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ లెటర్ లేకపోతే మీకు 10 lakhs అయినా కూడా ఉండదు, 1 lakh డొనేషన్ కట్టాలి. అలాగే మేడం, అలాగే తప్పకుండా, మీ ఇష్టం మేడం. మీరు ఇది స్కూల్ ఫీజు, ల్యాబ్ ఫీజు, తర్వాత ఇంకా లైబ్రరీ ఫీజు అన్నీ ఇంకా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. అవన్నీ మంత్లీ 5,000 కట్టాలి. 5,000 చాలా ఎక్కువ మేడం, కష్టమేమో ఉంది. కష్టమైతే పో, ఉండదు ఇక్కడ, పో. అలాగే మేడం, మీ ఇష్టం మేడం. ఏంటో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కష్టమేంటో ఇష్టమేంటో కష్టం. అసలు నీది ఏమి క్వాలిఫికేషన్ ఉంది, ఏమి అంటే బిఎస్సి చదివాను మేడం. మీది ఆవిడది ఏముంది అంటే ఆమె బిఏ చదివింది మేడం, బిఏ చదివింది. నువ్వు బిఎస్సి, ఆమె బిఎస్ చదివింది. మీకు సీట్ కావాలి స్కూల్లో, మాది అది ఇవ్వరట్లాగా. ఏం క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా లేదు మీకు ఏమి. అంటే మేడం వాడి ఎల్కేజీ సీట్కి ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అసలు సంబంధం ఉంది మేడం. సంబంధం ఏముందా? మరి స్కూల్లో చదివింది వాడి ఇంటి దగ్గర మీరు చదివించాలి కదా, మీరు చదువు చెప్పాలి వాడికి. మేము ఇచ్చే హోంవర్క్ చాలా టఫ్ ఉంటుంది, అది చేయించాలి. ఎవరు చేయిస్తారు అంటే ఇంట్లో మేము చదివించాలా మేడం? మరి చదివించకపోతే ఎవరు చదివిస్తారు? మీరే చదివించుకోవాలి. అంటే అట్లా అంటారా మేడం? నువ్వు చెప్తే వినేలాగా లేవు. ప్యూన్, ఈయన మెడల్ పెట్టి గంటి చేసే, ఏమి వినేలాగా లేడు ఈయన. పోండి మీరు, పోండి, ఏమొద్దు మాకు. లేదు మేడం, లేదు మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. 1 lakh డొనేషన్ కట్టేస్తాను, నేను మంత్లీ 5,000 ఇచ్చేస్తాను మేడం. ఓకే మేడం, ఓకే ఓకే. ఇలా లొంగిపోతారనమాట. ఇతనే కాదు, అందరి తల్లిదండ్రులు ఇలానే వాళ్ళ దగ్గర లొంగిపోతారు. ఇలా లొంగిపోతుంటే వాళ్ళంతా ఇంకా చాలా విషయాల్లో కూడా లొంగిపోతారండి. ఇది ఒకటే కాదు, ఆ స్కూలు డొనేషన్లు అవన్నీ లక్షల్లో తీసుకోవడమే కాకుండా వాళ్ళ దగ్గరే స్కూల్ యూనిఫామ్ కొనాలి, వాళ్ళ దగ్గరే షూస్ కొనాలి, బుక్స్ కొనాలి, టెక్స్ట్ బుక్స్ అన్ని సమస్తం వాళ్ళ దగ్గరే కొనాలి, స్కూల్ బ్యాగ్స్తో సహా అన్నీ కొనాలన్నమాట. అది ఏంటి, మార్కెట్లో ఉండేదానికంటే ఎక్కువ రేటుకి అనమాట. అదో సైడ్ బిజినెస్ వీళ్ళకి. కానీ అలాంటి స్కూల్స్ కోసమే మనం ఎగబడుతుంటాం అనమాట. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఏం చెడిపోయానా నేను ఏమన్నా? లేదే, బాగానే ఉన్నాను కదా. ఏమండి, ఇలాగా పనికిమాలిన స్కూల్స్ వెనకాల పడ్డం మానేయండి. ఇంకోటి ఏంటో తెలుసా, ఆ స్కూళ్ళలో మరి కష్టపడి మీరు చేర్పిస్తారు, మీకు ముద్దు పాప ఉంటుందన్నమాట, చాలా ముద్దు వచ్చే పాప ఉంటుంది.
పాప చిన్న పాప ఉండగానే మీకు ఏమనిపిస్తుంది, చక్కగా జడ అల్లేసి చక్కగా బొట్టు పెట్టేసి చెవులకేమో చక్కగా చిన్న జుంకాలు అవి పెట్టేసి దాన్ని చుట్టు చుట్టు గాజులకి బుజ్జి బుజ్జి గాజులు తొడిగేసి మంచి గౌన్ వేసి, పోనీ స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫార్మే, దాన్నేమో అలా చక్కగా తయారు చేసి మీరు పంపిస్తారు. వాళ్ళు ఊరుకోరు అలా పంపించడానికి వీల్లేదు. చక్కగా మీ అమ్మాయిని బోడెమ్మలా పంపించాలి. ఏం ఉండకూడదు, బోడెమ్మలా. కనీసం బొట్టు కూడా పెట్టడానికి వీల్లేదు. పోన్లే అంత అలంకరణ ఎందుకులే, చిన్న బొట్టే కదా అనేసి బొట్టు పెట్టి మీ అమ్మాయిని కనుక ఆ స్కూల్కి పంపించారనుకోండి, అంతే, మీ చిన్నారి పాప పాల బుగ్గల మీద ఆ టీచర్ చెయ్యి చెళ్ళుమని మోగుతుంది. చదివిస్తూనే ఉంటారు మీరు. ఇదంతా కాదండి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే అందరి తల్లిదండ్రులు కలిసికట్టుగా వెళ్ళి ఆ పొడుగు గౌన్ వేసుకునిందే ఆమె, ఆ ప్రిన్సిపాల్ గౌన్ ఉడదీసేసి దానికి చీర చుట్టబెట్టేసి దానికి ఇంత పెద్ద బొట్టు పెట్టి, తర్వాత చెవులకి ఇంత హ్యాంగింగ్స్ వేసేసి, తర్వాత చేతులకి మోచేద్దాకా గాజులు వేసేసి, కళ్ళకి కాటుక కాళ్ళకి పట్టీలు అవన్నీ వేసేసి ఆ సీట్లో కూరదేయాలి. వస్తే నువ్వు గనక ఇందులో ఏ ఒక్కటి తీసినా చెమడా లెక్క తీస్తాం అని వార్నింగ్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. అలా చెయ్యాలి అంతే, లేకపోతే లాభం లేదు. అయినా ఈ స్కూల్స్ క్రేజీ మానేయండి. చక్కగా చదువు చెప్పేవాళ్ళు ఎవరైతేనే, ఏ స్కూల్ అయితేనేంటి చక్కగా చదువు చెప్పాలి. పెద్ద బోడిగా ఇంత పెద్ద స్కూల్ పెడతారు, అక్కడ ఏం చెప్పరు, చివరికి ఇంట్లో మీరే చెప్తున్నారు. చాలామందికి అనుభవమే, ఇంట్లో మీరే కూర్చుని హోంవర్క్లు చేయించడం, మీరే అన్ని అవస్థలు పడడం అన్నీ మీరే పడతారు లక్షల డొనేషన్స్ కట్టి. అవునా? నేను ఇంకో విషయం చెప్తున్నాను తల్లిదండ్రులందరికీ, మీ పిల్లల్ని చదువు 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 అని 24 గంటలు చంపేయకండి. వాళ్ళని మానసిక రిలాక్సేషన్ అనేది కావాలి పిల్లలకి. వాళ్ళని చక్కగా ఆడుకోనివ్వండి. ఈ స్కూల్లో ఎలాగో చదువుకుంటున్నారు కదా, ఇంటికి వచ్చాక చక్కగా కొంచెంసేపు ఆడుకోనివ్వండి. తర్వాత ఏదన్నా కళ, డ్రాయింగో, డ్యాన్సింగో, పెయింటింగో, లేకపోతే సింగింగో, దేంట్లోనో ఒక దాంట్లో ట్రైనింగ్ ఇవ్వండి. అప్పుడు మనసు వికసిస్తుంది. వాళ్ళు చక్కగా ఒక మంచి పౌరులుగా ఎదుగుతారు. వాళ్ళు మానసికంగా వాళ్ళు చాలా ఎదుగుతారు. బాగుంటుంది. అలా చేయండి. సరేనా? వాళ్ళని హింసించొద్దు, చదువు చదువు అని. పాపం వాళ్ళకి బాల్యం ఏమైపోతుంది మీరు అలా చేస్తే. ఓకేనా? నా మాట వింటారు కదా? ఇప్పుడు కొన్ని కార్టూన్స్ చూడండి. అమ్మ దగ్గర 24 గంటల సంసార భారాన్ని మోస్తున్నానంటూ సోది కొడతారు. ఈ భారం కన్నా ఎక్కువ అది. ఇవేళ సైన్స్ ఎగ్జామ్ అనుకుని ప్రిపేర్ అయ్యి వచ్చాను దేవుడా. ఇందాక టీచర్ ఏమో నేను బాగా చదివానని గుడ్ బాయ్ అని నన్ను ముద్దు పెట్టుకుంది. మరి మిమ్మల్ని ఎందుకు ముద్దు పెట్టుకుంది నాన్న? ప్రతి విషయానికి మా కాలంలో అయితే అంటూ దీర్ఘాలు తీస్తారు. మీ కాలంలో 4వ క్లాస్కి ఇన్ని పుస్తకాలు వచ్చాయా? ఏమండి, ఇంకా మరి నాకు టైం అయిపోయింది, మీకు కూడా టైం అయిపోయింది. సరే, మరి మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఇంకో సరికొత్త టాపిక్తో. అంతదాకా బాయ్. మళ్ళీ కామెడీ.